వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. చక్రం తిప్పింది కేవీపీఏ. కేవీపీ రామచంద్రరావును దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చెబుతూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపీ కాంగ్రెస్లోనే ఉండిపోయారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. రాజకీయంగా ఆయన క్రియాశీలంగా వ్యవహరించడం లేదని ఇప్పటి వరకు అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్కు ఏపీలో పూర్వ వైభవం తీసుకురావడానికి తెర వెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారని తాజాగా రాష్ట్ర కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఇటీవల షర్మిలకు రూట్ క్లియర్ చేస్తూ రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు కేవీపీ రామచంద్రరావుకు సన్నిహితుడు. అసలు గిడుగు రుద్రరాజు రాజకీయాల్లోకి వచ్చిందే కేవీపీ రామచంద్రరావు ద్వారా. ఆయన ఆశీస్సులతోనే గిడుగు ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరి పీసీసీ పగ్గాలు చేపట్టారు. షర్మిల ఏపీ సీఎం సోదరి మాత్రమే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ కూడా. ఆ షర్మిలకు మార్గం సుగమం చేయడానికి పీసీసీ పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం అంటే జనవరి 21న బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జనవరి 20న షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్లిన ఆమెతో కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. అంటే షర్మిల కాంగ్రెస్లో చేరిక వెనుక, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవసరమైన వ్యూహ రచన అంతా కేవీపీదేనని అవగతమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికలు అన్ని కేవీపీ చేతుల మీదగానే జరుగుతాయని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్ షర్మిల కాంగ్రెస్కు తిరిగి ఊపిరి పోస్తారా, పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువస్తారా అన్నది పక్కన పెడితే, పీసీసీ అధ్యక్షురాలిగా పార్టీలో ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని కొనసాగిస్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోవడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్. విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకోగానే పార్టీలోని వైఎస్ అనుచరులంతా ఆయన వెంట పార్టీని వీడారు. అంతకుముందు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం ఆయన వెనుకే నడిచేది. కొద్దిమంది ఆయనతో విభేదించినా వారి గొంతు వినిపించే పరిస్థితి కూడా రాష్ట్ర కాంగ్రెస్లో ఉండేది కాదు. పార్టీలోని తన వ్యతిరేకులందరినీ వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు క్రియారహితంగా చేసేశారు. ఆ కారణంగానే వైఎస్ జగన్ వైసీపీ అంటూ సొంత పార్టీ పెట్టుకోగానే ఆయన వెంట అప్పటి వరకు కాంగ్రెస్లో క్రియాశీలంగా ఉన్న నేతలంతా వెళ్ళిపోయారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్లో కొందరు మిగిలిన వారు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నామమాత్రంగా మారిపోయింది, మిగిలిపోయింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్ర విభజన ఎంత కారణమో వైఎస్ జగన్ కూడా అంతే కారణమని చెప్పడానికి ఈసమంతైన సందేహం అవసరం లేదు. అయితే జగన్ తన పాలనలో తన్ను నమ్మి వచ్చిన వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అలాగే ప్రజాధనను కోల్పోయారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఉనికి మాత్రంగా మారిపోవడానికి కారణమైన జగన్ పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ లెగసీని నమ్ముకుంది. అందుకే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే ఈ వ్యూహం ఇంత పక్కాగా, పకడ్బందీగా, సజావుగా అమలు కావడంలో తెర వెనుక చక్రం తిప్పింది వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీఏ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే, కేవీపీ వ్యూహం ఫలించి ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. సరే, సొంత అన్న జగన్ పార్టీని ఆమె ఏ మేరకు దెబ్బతీస్తారు? వైసీపీలో ఉన్న పూర్వ కాంగ్రెస్ నేతల్లో ఎంతమంది షర్మిల కారణంగా సొంత గూటికి చేరుకుంటారు? ఆమె ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టంగా తెలియనుంది. అయితే విశ్లేషకులు మాత్రం ఇక షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడంతోనే వైఎస్ రాజకీయ వారసులు షర్మిల మాత్రమేనన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు. ఇక షర్మిల కారణంగా రానున్న ఎన్నికలపై ఇప్పటి వరకు వచ్చిన సర్వేల మేరకు వైసీపీ గెలుస్తుందని భావిస్తున్న సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటే
చీలిపోయేది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. దానివల్ల లబ్ధి పొందేది అధికార పార్టీయే. కానీ షర్మిల ఎంట్రీతో ఏపీలో మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటులో భారీ చీలిక వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే జగన్ పార్టీని ఓటమికి మరింత చేరువ చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం కారణమవుతుందని అంటున్నారు.